టిబెట్ నేపాల్ సరిహద్దును భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి చైనాలోని జింగ్రీ కౌంటీలో ఇప్పటి వరకు 126 మంది చనిపోగా 180 మందికి పైగా గాయపడ్డారు. భారత్ సహా చైనాకు పొరుగున ఉన్న పలు దేశాల్లోనూ ప్రకంపనలు రాగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ సరిహద్దులోని టిబెట్ అటానమస్ రీజియన్ జిగేజ్ పరిధిలోని జింగ్రీ కౌంటీలో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై తీవ్రత 7.1గా నమోదైనట్లు అమెరికా భూభౌతిక విభాగం తెలిపింది. భూకంపం దాటికి పలు ఇళ్లు నేలమట్టం కాగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయపడినట్లు చైనా అధికార మీడియా తెలిపింది. జింగ్రీ కౌంటీలోని సోగో టౌన్షిప్ను భూకంప కేంద్రంగా గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు చైనా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు విపత్తు అనంతర కార్యక్రమాలు సమర్థంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు కాటన్ టెంట్లు, కాటన్ కోట్లు, బెడ్లు సహా 22,000 విపత్తు సహాయక వస్తువులను తరలించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సహా 1,500 మంది భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భూకంపం నేపథ్యంలో ఎవరెస్టు శిఖరం చుట్టూ ఉన్న దర్శనీయ ప్రాంతాలను మూసివేశారు. నేపాల్లోనూ భారీ భూకంపం సంభవించింది. ఉదయం 6:50 భూమి కంపించడంతో కాఠ్మండూ వణికిపోయింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. కాఠ్మండూ సమీప జిల్లాల్లోనూ భూమి కంపించినట్లు చెప్పారు.